హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్కి హైప్ కూడా ఉంది, అది కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా స్టోరీ విందామా? అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 5, పార్ట్ 4 వరకు వినండి, చాలా బాగుంటుంది. బిజినెస్ మీటింగ్ ఉందని ధ్రువ్ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తూ చెల్లెల్ని నాన్నమ్మను జాగ్రత్తగా ఉండమని 2 డేస్లో వస్తానని చెప్పి వెళ్ళాడు. అర్జున్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదని అసహనంగా ఉంది మహి. కాల్ చేస్తుంటే అవ్వటం లేదు, కోపంగా కూర్చుంది మహి. ఆఫీస్కి కాల్ చేసి అర్జున్ కోసం వివరాలు కనుక్కుంది. మహి కనుక్కుంది. ఫ్యామిలీతో ఊరు వెళ్ళాడని, గుడిలో పూజలు అని మేనేజర్ చెప్పడంతో ఏ పూజలు చేయిస్తున్నారు, ఫ్యామిలీ ఎవరు? ఆంటీ అర్జున్ మాత్రమే కదా ఉండేది అనుకుంది మనసులో. ఏదో తెలియని దిగులు, అనుమానం నెలకొంది. మనసులో చెప్పలేని భారంగా మారింది మనసు మహీకి. ఇవే ఆలోచనలతో సతమతమవుతూ అర్జున్ ఫోటో చూస్తూ నిద్రలోకి జారుకుంది. చుట్టూ పువ్వుల తోరణాలు, అలంకరణలు, పెళ్లి మండపం, పెళ్ళికొడుకు గెటప్లో అర్జున్, పక్కనే ఓ అమ్మాయి పెళ్లికూతురు వేషంలో. మొహం అస్పష్టంగా ఉంది, సరిగ్గా కనిపించలేదు. వేద మంత్రాలు, బంధువుల సమక్షంలో అమ్మాయి మెడలో అర్జున్ తాళి కట్టాడు. నో నో, ఇలా జరగకూడదు అంటూ గట్టిగా అరుస్తూ నిద్రలో నుంచి లేచింది మహి. ఒళ్ళు చెమటలు పట్టేసి టెన్షన్గా ఉంది. టైం చూస్తే తెల్లవారుజాము 4 గంటలు అయ్యింది. ఇదేంటి ఇలాంటి కల వచ్చింది? ఎర్లీ మార్నింగ్ వచ్చే కల నిజం అవుతుందని నాన్నమ్మ అంటూ ఉంటుంది. ఒకవేళ అర్జున్ ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడా? నో నో, ఆ ఊహే భరించలేను. నా అర్జున్ నాకు మాత్రమే సొంతం కావాలి. మొబైల్ తీసి కాల్ ట్రై చేస్తుంది, అవ్వటం లేదు. వాయిస్ మెసేజ్ పెట్టింది. ఫాస్ట్గా ఫ్రెష్ అయి నాన్నమ్మ రూమ్కి వెళ్ళింది మహి. మెలకువ ఉన్న పెద్దావిడ, ఏంట్రా ఇంత పొద్దున్నే లేచావు? బేలగా మొహం పెట్టి ఒడిలో తల పెట్టుకుని, ఏదోలా ఉంది నాన్నమ్మ, పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి. ఆవిడ ప్రేమగా తల నిమిరి, ఏమైంది బుజ్జిగాడికి? అర్జున్ బాగా గుర్తొస్తున్నాడా అన్నారు. కాదు నాని అని మహి జరిగింది చెప్పడంతో అవే సర్దుకుంటాయి అనవసరపు ఆలోచనలు బుర్రలోకి రానీకు బుజ్జి. ఫ్యామిలీ ఫంక్షన్ కూడా అవ్వచ్చు, చూద్దాం. పెద్దావిడ మాటలకి తల ఊపిన ఈ కల నిజం కాకుండా ఉండాలని దేవుడికి మొక్కుకుంది. మొబైల్కి ఏ నోటిఫికేషన్ వచ్చినా అర్జున్ అనే అనుకుంటుంది. ఇలా ఓ రోజు గడిచిపోయింది. ఫ్రెండ్స్ పార్టీ ఉందని పిలిచినా వెళ్ళలేదు. బిజినెస్ మీటింగ్ ముగించుకొని 2 రోజుల్లో వస్తానా అన్నవాడు ఒక్క రోజులో రావటం, వస్తూనే చిటపటలాడుతుంది మహీకి. మహి మహి అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు ధ్రువ్. ఏమై ఉంటుందని పరుగున వచ్చింది మహి. ఏంటి అన్నయ్య, ఎందుకు అంతలా అరుస్తున్నావు? అర్జున్ అర్జున్ అని తెగ కలవరిస్తూ ఉంటావు కదా. నిన్ను మోసం చేసి మరో పెళ్లి చేసుకున్నాడు. కొత్త పెళ్ళంతో సరదాగా తిరుగుతున్నాడంట. అన్నయ్య, నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా నమ్మను. నా అర్జున్ కోసం నాకు బాగా తెలుసు. ఎన్నటికీ నన్ను మోసం చేయలేడు. మా ఇద్దరిని విడదీయటానికి కొత్త ప్లాన్స్ వేసి దూరం చేయాలని చూస్తే అస్సలు బాగుండదు, నీకు చెబుతున్నా అని మహి కోపంగా అంటుంది. మా ప్రేమ అనురాగం నీకు అర్థం కాదు. నీ కోపం పంతం కోసం ఎంతటి నీచానికి దిగజారుతున్నావు. ఛీ, నువ్వసలు అన్నయ్యవేనా అసలు అంటుంది మహి. షేమ్ ఆన్ యూ. అమ్మా నాన్న పోయాక నువ్వే అన్నీ అనుకున్నా. నిన్ను ఒప్పించి అర్జున్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈరోజు పూర్తిగా నువ్వంటే గౌరవం పోయింది నాకు. అన్నయ్య అనే అభిమానం కూడా పోయింది అని మహి మాటలు అంటుంది. బుజ్జులు మాటలు మితిమీరుతున్నా కొట్టడానికి చేయెత్తినవాడు కాస్త ఆగిపోయాడు. పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ కింద పడేయటంతో భల్లున పగిలింది. భయంతో కళ్ళు మూసుకుంది మహి. ఆ శబ్దానికి ఒక్కసారి ఉలిక్కిపడి ధ్రువ్ చేతి నిండా రక్తం కారుతూ ఉంది. మనిషిలో కోపం పెరిగింది అనేదానికి నిదర్శనంగా పచ్చగా నరాలు తేలిపోతున్నాయి. పిడికిలి బిగుసుకుంది. ధ్రువ్కి కోపం వస్తే అంతలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే నువ్వే ఇల్లు పీకి పందిరేస్తావు, నాకంటే గట్టిగా అరుస్తావు అన్నాడు ధ్రువ్. హౌస్ మెయిడ్ని హాల్లోకి తీసుకొని వెళ్ళమని అన్నారు ధ్రువ్ నాన్నమ్మ. ఫొటోస్ మొహం మీదకి విసిరి కొట్టాడు ధ్రువ్. రూఫ్ నుండి ఒక్కసారిగా మహి మొహం మీద పడ్డాయి ఆ ఫొటోస్ అన్నీ తనకి దగ్గరలో. ఫొటోస్ తీసి చూస్తున్న మహి కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించి అగాధంలోకి కూరుకుపోయి నేలను కూర్చుండిపోయింది.
నేల ఒక్కసారిగా నేల కింద కూర్చుంది. చూశావా నాన్నమ్మ, చిన్నతనం నుంచి పెంచిన నాకంటే నిన్ను కాదు పరిచయమైన మన అర్జున్ ఎక్కువైపోయాడు నా బుజ్జి తల్లికి. అమ్మా నాన్న పోయినప్పుడు చిన్న పిల్ల అఫ్కోర్స్ నేను చిన్నవాడినే. అమ్మా అమ్మ అని ఏడుస్తుంటే భుజాల మీదకి ఎక్కించుకొని పడుకోబెట్టేవాడిని. నా భుజం మీదే తిని పడుకునేది. అలాంటి మహి ఇన్ని మాటలు అంటుందా అని ధ్రువ్ బాధపడతాడు. నా వేలు పట్టుకొని నడిచిన నా చెల్లికి నేనంటే గౌరవం లేదు, అన్నయ్య అనే అభిమానం లేదు అని నాన్నమ్మ కాళ్ళ దగ్గర పడి ఏడుస్తున్నాడు చిన్నపిల్లాడిలా. నేనేమీ కానివాడినయ్యాను. నా బుజ్జికి ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను. తనకి నాన్న అమ్మ లేని లోటు లేకుండా చూశా. ఎన్నోసార్లు మారం చేసేది అమ్మా నాన్న కావాలని. ఎంతో నచ్చ చెప్తే గాని వినేది కాదు. అలాంటిది ఈరోజు ఇలా అంటుంటే బాధగా ఉంది. ఏనాడైనా దాని చెడు కోరుకున్నానా? అడిగిందల్లా కాదనకుండా చేశాను. ఒక్క అర్జున్ విషయంలోనే మా ఇద్దరికి గొడవలు వచ్చాయి. వాడి వల్ల కదా. మధ్య దూరం పెరిగి యాక్సిడెంట్ కూడా వాడి వల్లే. ఆ కోపం ఇంకా అలాగే ఉంది. వాళ్ళిద్దరి ప్రేమనే నేను విడదీస్తున్నాను అనుకుంది. ఎందుకో అర్జున్ మహికి సరైనవాడు కాదని నా మనసు ప్రతిసారి చెప్పేది. అందుకని మహిని దూరంగా పెట్టమనేవాడిని. కొంతమందిని చూశాక మన వాళ్ళు అనిపిస్తుంది. కొందరిని చూశాక దూరం ముందే తెలుస్తుంది. బహుశా అర్జున్ విషయంలో మనసు చెప్పిందే పాటించాను. చిన్నపిల్లాడిలా నాన్నమ్మ ఒడిలో ఏడుస్తూ ఉన్నాడు ఈ మాటలు అంటూ. నాన్నలు ఊరుకో నాన్న, చెల్లి చిన్నది కదా, ఆ వయసు అలాంటిది, కన్నీళ్లు తుడిచి అర్థం చేసుకో అని సర్ది చెబుతున్నారు పెద్దావిడ ధ్రువ్కి. అన్నయ్య నన్ను క్షమించు అని ధ్రువ్ కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది మహి. చిన్నతనం రీలులాగా కళ్ళ ముందు కదిలేసరికి బోరున ఏడుస్తూ హత్తుకుంది ధ్రువ్ను మహి. చాలాసేపటి తర్వాత నన్ను ప్రేమించి నమ్మించి మోసం చేసిన ఆ అర్జున్ని అస్సలు వదిలిపెట్టను, అంతకు అంత అనుభవించేలా చేస్తాను అని మహి శపథం చేసినట్టు మాట్లాడింది. నా జీవితంతో ఆడుకున్నాడు. ప్రేమంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మరో అమ్మాయి మెడలో తాళి కట్టాడు అర్జున్. అర్జున్, వదలను అస్సలు. తీయని మాటలు చెప్పి మోసం చేశావు నన్ను. కామ్డౌన్ బుజ్జి, కామ్డౌన్. ఆవేశం పనికిరాదు, ఆలోచన ఉండాలి. నేను చూసుకుంటా అర్జున్ విషయం అంటాడు ధ్రువ్. నువ్వు రిలాక్స్గా ఉండు గ్రాని. టేక్ కేర్ ఆఫ్ మహి అన్నాడు ధ్రువ్. ఏడుస్తూ రూముకు వెళ్ళి దడేల్మని తలుపులు వేసుకుంది మహి. బుజ్జులు చిన్నది ఆవేశంలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో, నాకేదో భయంగా ఉంది అని వాళ్ళ నాన్నమ్మ మాటలు విని ధ్రువ్ కూడా ఒక్కసారిగా వెనుకనే పరుగున వెళ్ళాడు. ధ్రువ్, మహి ఓపెన్ ద డోర్ అని దబా బాధేస్తున్నాడు తలుపులు. 5 నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చింది మహి. ఏమన్నయ్య, ఏమైంది? ఎందుకు అంతలా డోర్ కొడుతున్నావు? ఆత్మహత్య చేసుకుంటానని అనుకున్నావా? అన్నయ్య, నీ చెల్లి అంత పిరికిది కాదు. చేతిలో లగేజ్ బ్యాగ్ కిందన పెట్టింది. ఎక్కడికి వెళ్తున్నావు మహి? ఈ లగేజ్ ఏంటి? అర్జున్ దగ్గరికి అన్నయ్య. నేను అంత పిరికిదిగా వదిలేస్తానా తనని? వాడి దగ్గరికి నువ్వెందుకురా వెళ్ళి నీ గౌరవం తగ్గించుకుంటా? వాడిని వెళ్ళి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడుగుతావా? ఛీ, ఇంకా వాడితో మనకేంట్రా, ఇక్కడితో కట్ చేసి వాడితో ఉన్న రిలేషన్ అంటాడు. తేల్చుకోవాలన్నయ్య, నా మనసు మీద కొట్టాడు దెబ్బ. నేను చాలురా వాడికి, నువ్వెందుకు? ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో, నేను వాడి పని పడతా అంటాడు ధ్రువ్. పగ నాది, తాడో పేడో తేల్చుకునే వస్తాను నాన్నమ్మ, బ్లెస్ మీ అని చెప్పి నాన్నమ్మ కాలు పట్టుకుంది. ఓ చేత్తో మనవరాలు తల నిమురుతూ, అర్జున్ ఎక్కడున్నాడని వెళ్తావు? ఇండియాలో ఎక్కడ ఉంటావు తల్లి? ఇవన్నీ చాలా కష్టం కదా అని చెబుతుంది. అసలు అర్జున్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వివరం కూడా తెలియదే. ఇండియాలో మనకి తెలిసిన వారు లేకపోయినా కూడా హోటల్లో స్టే చేస్తా. అక్కడే అర్జున్ కంపెనీ ఉందిగా, వివరాలన్నీ తెలుసుకుంటాను అని చెప్పింది మహి. నువ్వేమీ భయపడొద్దు. హోటల్లో ఉంటావా? ఒంటరి ఆడపిల్లవు, వెళ్ళొద్దు అనే. బాబోయ్, నిరాకరించింది మహి నాన్నమ్మ. నాన్నమ్మ, ఆడపిల్లలు రాకెట్ల మీద వెళ్తున్నారు. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఒక్కరిదాన్ని వెళ్ళొద్దు అంటావు. హోటల్లో ఉంటే నాకు ఏమైనా భయమా? నువ్వు చెప్పింది నిజమే మహి, కానీ మానసికంగా గాయపడిన నీకు ఒక తోడు అవసరం. ఒంటరితనం నుంచి దూరంగా ఉండడానికి ఇక్కడ నేను అన్నయ్య ఉన్నాం. ఇండియాలో నీకు ఎవరుంటారు చెప్పు? అవును మహి, నాన్నమ్మ చెప్పింది కరెక్టే. నీతో పాటు మన మేనేజర్ని తీసుకొని వెళ్ళు, హెల్ప్గా ఉంటుంది. అండ్ ఆల్సో తోడుగా ఉంటారు. ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా రాగలను.
నాన్నమ్మ నాకు నేనే తోడు, అవసరం లేదు. అన్నయ్య ఐ కెన్ మేనేజ్ అని చెబుతుంది. హైదరాబాద్లో అర్జున్ ఆఫీస్లో వివరాలు తెలుసుకుంటా. ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది మేనేజర్కి తెలుస్తుంది కదా. ఇండియాకి వెళ్లే ఫ్లైట్స్ చూస్తున్నాడు ధ్రువ్. ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లైట్ దొరకడంతో టికెట్ బుక్ చేశాడు ధ్రువ్ మహీకి. ఎయిర్పోర్ట్కి ధ్రువ్ని డ్రాప్ చేశాడు. బుజ్జులు చాలా జాగ్రత్త అని మరొకసారిగా చెప్పాడు. కాల్స్, మెసేజెస్ చేస్తూ ఉండాలి. కార్డ్స్, క్యాష్ ఇచ్చాడు ఉండటం కోసం. వెళ్ళడం అవసరమా మహీ? లీవ్ ఇట్ అన్నాడు. అవసరమే అన్నయ్య. నా బాధ వాడు అనుభవించి తీరాలి. మనసుకైన గాయం పదునైనది, తెలిసి తీరాలి. ఫ్లైట్ టేకాఫ్తోనే చెల్లి రూపం కనుమరుగు అయింది. భారమైన నిట్టూర్పు విడిచి కారు తీశాడు ధ్రువ్. ఒరేయ్ అర్జున్, నిన్ను వదలను. నా చెల్లిని మోసం చేశావు. నా కుటుంబం యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నువ్వే. అస్సలు విడిచిపెట్టను అని అంటాడు ధ్రువ్. వేగంగా పోనిచ్చాడు కారు. అమెరికాలో ఉన్న అర్జున్ ఆఫీసు దగ్గర ఆగింది. ఏదైనా చెయ్యాలనే ఆవేశం కట్టలు తెంచుకున్నా దొంగదెబ్బ తీసే అలవాటు లేదు. నిజాయితీగా తేల్చుకునే స్వభావం కలవాడు ధ్రువ్. కారు రివర్స్ పోనిచ్చి ఇంటికి వెళ్ళాడు. కోపంతో రగిలిపోతూ ఉన్నాడు ధ్రువ్. అప్పుడు గుర్తొచ్చింది తన ఫ్రెండ్, క్లాస్మేట్ అయిన శాండీ కోసం. అనుకున్నదే తడువుగా ఒక్కసారి శాండీకి ఫోన్ చేశాడు. చాలాసార్లు రింగ్ అయి తీయలేదు. అప్పుడు టైం చూస్తే ఇండియాలో స్లీపింగ్ టైం అనుకుని కాల్ కట్ చేశాడు. అర్జున్తో పెళ్ళని ఎన్నో కలలు కన్నది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని, కలిసి బ్రతకాలని అనుకుంది. తన అన్నయ్యని ఒప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రతిసారి గొడవే జరిగింది వాళ్ళిద్దరికీ. అర్జున్ మాటలు గుర్తుకు వచ్చాయి. నెల రోజులు తన తల్లి గడువు ఇచ్చిందని, పెళ్లి చేసుకోవడానికి ధ్రువును ఒప్పించమని కూడా చెప్పాడు. ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు ఇలా అనేసరికి ఇంతలో మరో అమ్మాయి మెడలో తాళి కట్టి భార్యను చేసుకున్నాడు. తన కోసం ఆలోచించలేదా? వదిలేశాడా? ఒంటరిని చేశాడా అని ఏవేవో ఆలోచనలు. ఆగక వస్తున్న కన్నీరు తుడుచుకొని, ఏడవకూడదు, సాధించాలి. ఇద్దరూ కలిసి తీయించుకున్న పిక్స్ అన్నీ సమిధిలా సిద్ధం చేసింది. వెన్నెలతో సాహసం చేస్తున్న వేద గోడకు చేరబడి అలాగే నిద్రపోయింది. తెల్లవారుతుండగా పక్షుల కిలకిల రాగాలు, లేత సూర్యకిరణాలు మొహం మీద పడుతుంటే కళ్ళు తెరిచాడు అర్జున్. గోడకి ఆనుకుని కూర్చున్న వేదాన్ని చూడగానే ఏడ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. బుగ్గలపై ఏడ్చిన గుర్తులు, చారికలు ఉన్నాయి. సారీ వేద, నా వల్లే ఏడ్చావని తెలిసినా నేనేం చెయ్యలేని పరిస్థితి అని సారీ చెప్పాడు. తలుపులు శబ్దం రావటంతో కళ్ళు తెరిచి డోర్ ఓపెన్ చేసింది వేద. అమ్మా వేద, నువ్వు అల్లుడుగారు తయారై కిందికి వచ్చేయండి. పూజ చేయాలి ఇద్దరూ. స్నానానికి వేడి నీళ్లు పెట్టించాను. అల్లుడుగారిని వెళ్ళమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ కరణం భార్య. వాళ్ళింటిలో విడిది దగ్గర ఉన్నారు. కళ్యాణ్ గారు రెడీ అయ్యి వేద వాళ్ళ కోసం మేడ మీదకి వెళ్తుంటే, వదినగారు ఎక్కడికి అంది పూజారి గారి భార్య. అర్జున్, వేద బట్టలు బ్యాగ్ ఇక్కడే ఉండిపోయాయి, ఇద్దామని అనటంతో, ఊరుకోండి వదిన, వేద చూసుకుంటుందిలేండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలోకి మనం ఎందుకు? ముద్దు ముచ్చట్లు కూడా ఉంటాయి కదా, అది మనం ఆలోచించాలి. అది అని నసుగుతూ వాళ్ళిద్దరూ ఇంకా అర్థమయ్యింది. అందుకేగా వెళ్ళొద్దు అనేది. పెళ్ళైన పరిస్థితుల కారణంగా వారి మధ్య దూరం సహజం. ఇద్దరినీ వదిలేస్తే అదే సర్దుకుంటుంది అనుకుంటారు. పని వాళ్ళకి చెప్పి బ్యాగులు మీదన పెట్టించారు కూడా. వాళ్ళు మరింకా వెళ్ళలేదు. వేరే గదిలో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన అర్జున్ కొత్త ప్లేస్ కావటం వల్ల ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అలవాటు లేని ప్లేస్ వల్ల. షవర్తో స్నానం చేసే అలవాటు కావటం, మగ్తో పోసుకోవటం కొంచెం కష్టమై తిట్టుకున్నాడు. ఏంట్రా బాబోయ్ అని. ఏదోలా స్నానం ముగించి రూమ్కి రాగానే బెడ్పై పట్టుపంచె ఉండటం ఇంకాస్త అసహనం ఫీల్ అయ్యాడు. మరోవైపు అప్పుడే స్నానం చేసి వచ్చిన వేద తడి ఆరని కురులు తుడుచుకుంటూ ఉంటే, చీర మడతలో కనిపించని సన్నని నడుముపై అర్జున్ చూపు పడింది ఒక్కసారి. కొద్దిసేపు అలానే ఉండిపోయాడు. రెప్ప వేయటం కూడా మర్చిపోయి వేదానే చూస్తూ ఉన్నాడు. ఆకాశం రంగు చీరలో మెరిసిపోతుంది వేద. మెడలో పచ్చని పసుపు తాడు నేరేడు బంగారు వర్ణంలో కనిపించింది. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ వేద అన్నాడు అప్రయత్నంగా అనేసి ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోయి తల్లిని వెతుకుతున్నాడు అర్జున్. నెట్ కనెక్షన్ కోసం చూస్తున్నాడు. సిగ్నల్ అందక మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేక. మొబైల్ ఛార్జ్ చేయాలని అక్కడ పనివాళ్ళని అడగగా దూరంగా మరో రూమ్లో పెట్టుకోవచ్చని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు. మొబైల్ ఛార్జ్ చేయగా వరుసపెట్టి నోటిఫికేషన్స్, వాయిస్ మెసేజెస్ ఓపెన్ చేస్తే నెట్ అందక వినబడలేదు.
వేద తయారై కిందికి వచ్చింది. కొందరు ముత్తైదువులు వెంటరాగా ఇద్దరిని గుడికి తీసుకువెళ్ళి పంతులుగారు కొన్ని పూజలు చేయించారు. జరగాల్సిన రీతిలో కాకుండా మరో విధంగా పెళ్లి జరిగింది. శాస్త్రోక్తంగా పెళ్లి చేయాలని అక్కడ వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో మళ్ళీ పెళ్లి చేద్దాం అన్నట్టు. ఢిల్లీ చేరిన తర్వాత హైదరాబాద్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంది మహి. అర్జున్ ఆఫీస్కి కాల్ చేసి మార్కెటింగ్ కోసం మాట్లాడినట్టు మాట్లాడి వివరాలు సేకరించింది మహి. మా సార్ ఊర్లో లేరని, రావటానికి టైం పడుతుంది, ఆఫీస్కి వచ్చి కలిసి మాట్లాడాలని చెప్పాడు మేనేజర్. ఫ్లైట్ అనౌన్స్ చేయడంతో ఫాస్ట్గా వెళ్తుంటే చూసుకోకుండా ఎదురుగా వస్తున్న అబ్బాయిని ఒక్కసారి గుద్దేసింది మహి. సేమ్ హోటల్లో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయి మహి ఎటు పోయిందా అని ఆలోచిస్తున్నాడు శాండీ. ధ్రువ్కి కాల్ కలిపాడు. వాట్సాప్ శాండీ, ఎనీ ఇంపార్టెంట్ న్యూస్ అని అడిగాడు. నీ చెల్లికి గోరిజనం మామూలుగా లేదురా, టన్నుల కొద్దీ ఉంది చిన్నగా నవ్వుతూ. ఒరే అది చిన్నపిల్ల, అది దానికేం తెలీదు అన్నాడు ధ్రువ్ శాండీతో. చిన్నపిల్ల కాదురా, అమ్మోరు తల్లి రాక్షసిలా మీద పడిపోతుంది మాట్లాడుతుంటే అని అన్నాడు. బాధలో ఉంది. మ్యాటర్ మొత్తం చెప్పాడు. నువ్వే కొంచెం చూసుకో మా చెల్లిని అని ధ్రువ్ చెప్పాడు. ఐ విల్ టేక్ కేర్, డోంట్ వర్రీ అని కాల్ కట్ చేశాడు శాండీ. ఎక్కడికి వెళ్ళిందని ఆలోచనలో పడిపోయాడు. తను కనిపించలా. అర్జున్ ఆఫీస్కి చేరుకుంది మహి. చాలా పెద్ద బిల్డింగ్, థర్డ్ ఫ్లోర్లో ఉంది. అర్జున్ కృష్ణ కంపెనీస్ అనే నేమ్ బోర్డు చూసింది. అర్జున్ పేరు చూడగానే ఓ పక్క కోపం, ఓ పక్క సంతోషం కూడా వచ్చింది మహికి. రిసెప్షన్లో అర్జున్ను కలవడానికి వచ్చినట్లుగా చెప్పింది. అప్పుడు సార్ లేరు మేడం, 4 రోజుల తర్వాత రండి. అప్పుడే ఆఫీసులోకి ఎంటర్ అయిన మేనేజర్ ఏంటని అడగ్గా అర్జున్ సార్ని కలవాలి అంటున్నారు అని చెప్పింది. మేడం మీరు? అమెరికా నుండి వచ్చాను, అర్జున్ కృష్ణ ఫ్రెండ్ని అని చెప్పింది. ఓ అలాగా, అయితే కూర్చోండి మేడం. సారీ అన్నాడు. ఓకే, ఇట్స్ ఓకే. మీ పేరేంటి? అయినా సార్ లేరు, ఊరు వెళ్ళారు. ఆయన మ్యారేజ్ కదా, మీకు తెలియదా? మరి ఫ్రెండ్ అంటున్నారు. అర్జున్ పెళ్ళి అనగానే కోపం, ఆవేశం కలిగాయి. ఎస్ ఐ కెన్ నో, బట్ ఐ మిస్డ్ హిజ్ అడ్రస్ అని అంది. విజయనగరంలో మ్యారేజ్ జరుగుతుంది అని చెప్పాడు. ఇంకా ఏదో చెప్తుండగా గబాలను వెళ్ళిపోయింది అక్కడ నుంచి. అమెరికా నుండి మీ ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిందని మెసేజ్ చేశాడు మేనేజర్. పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చూస్తాను. ఎలా పెళ్లి చేసుకుంటాడో? ఆవేశంగా హోటల్ చేరుకుంది. ఎంట్రన్స్లో కూర్చున్న శాండీ ఆవేశంగా వస్తున్న మహిని చూసి థ్యాంక్ గాడ్ అనుకున్నాడు. మరో క్యాబ్ బుక్ చేసుకుని హుటాహుటిన మహి విజయనగరం బయలుదేరింది. ఆ వెనుకే తన కారులో ఫాలో అవుతున్నాడు శాండీ. మహిని ఫాలో చేస్తున్నాడు. ఊరిలో సందడి, హడావిడి. పెళ్లికి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి అక్కడ. అర్జున్, వేద ఉన్న ఊరిలో రాములవారి గుడిలో శాస్త్రోక్తంగా పెళ్లి జరగడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెల్లని మధుపర్కంలో వేదను పెళ్లి కూతురుగా బుగ్గచుక్క పెట్టి నుదుట కళ్యాణ తిలకం దిద్ది వారుజడను పువ్వులతో అలంకరించారు వేదాని. పట్టుపంచ బుగ్గన చుక్కపెట్టి నుదుటిన బాసికం కట్టి అర్జున్ని పెళ్లికొడుకులాగా అలంకరించారు. పీటలపై కూర్చోబెట్టి విధి విధానంగా ఒక్కో తంతు నిర్వహిస్తున్నారు ఆలయ పూజారి గారు. ఇష్టం లేకపోయినా చెప్పినవి చేస్తున్నాడు అర్జున్ అసహనంగా. పంతులు గారు చదివే మంత్రాల కన్నా అర్జున్ మాటలు చెవిలో మోగుతున్నాయి. ఇష్టం లేని పెళ్లి బంధంలో మళ్ళీ మళ్ళీ ఇరుక్కుపోయేలా చేస్తున్నావు ఎందుకు స్వామి? నా జీవితం ఇతనితో ముడిపడేలా చేశావు అని వేద అనుకుంటుంది. ఎవరికీ కనబడకుండా స్వేచ్ఛగా కన్నీరు వదిలేసి దూరాన కూర్చొని చూస్తున్న అమ్మమ్మ కళ్ళల్లో సంతోషం చూసింది వేద. తన అమ్మమ్మ సంతోషం కోసం ఈ బంధంలోకి వెళ్తుంది అని ఏం చెయ్యాలో కూడా తనకి అర్థం కావటంలే. కుసుమ దూరపు చుట్టమైన మారెప్ప వేద పెళ్లి జరుగుతుందని బుసలు కొడుతున్నాడు. దాని అందం సొంతం చేసుకోవాలి అనుకున్నాను. అర్జున్ గాడు పెళ్లి చేసుకుంటున్నాడు అని అంది. విజయనగరం అయితే చేరుకుంది. కానీ ఎవరిని అడగాలి? ఏంటో తెలుసుకోకుండా వచ్చేసా. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంది. దారిలో ఎవరో వెళుతుంటే కారు దిగి అడిగింది. ఇక్కడ పెళ్లి జరుగుతుంది, కొంచెం అడ్రస్ చెప్తారా అని. ఆ అర్జున్ బాబు, మా వేదమ్మ పెళ్లి మీరు అడిగేది? ఎవరు అడిగారు? వాళ్ళు అర్జున్కి ఫ్రెండ్ నేను అని చెప్పింది. రండని తీసుకొని వెళ్ళారు వాళ్ళు ఈ అమ్మాయిని. లోపల మండిపోతున్న పైకి మాత్రం నార్మల్గా నవ్వుతూ ఉంది మహి. ఈ పెళ్లి గురించి గట్టి మేళం అన్నాడు పంతులు గారు. సరే ముహూర్తానికి టైం అవుతుందని
ఇక్కడేనమ్మా పెళ్లి గుడిలోన తీసుకుని వెళ్ళారు మహిని. వేద మంత్రాలు బంధువుల సమక్షంలో ఊరు వాళ్ళు చూస్తుండగా వేద మెడలో తాళి కట్టే సమయానికి మండపంలో అడుగుపెట్టింది మహి. అర్జున్ బాబు మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని గట్టిగా అరుస్తూ చెప్పగానే ఒక్కసారి అర్జున్ చూశాడు. ఊరి వాళ్ళు కళ్యాణి, వేద, అర్జున్తో సహా అందరూ ఎంట్రన్స్ వైపు చూశారు. మహిని చూడగానే ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోయింది. చేతిలో తాళి చేజారిపోతుంటే బాబు బాబు తాళిబొట్టు ఆ అమ్మాయి మెడలో కట్టండి అన్నాడు పంతులుగారు. మహి చూస్తుండగా వేద మెడలో 3 ముళ్ళు పడ్డాయి. అక్షింతలు వేసి ఆశీర్వదించారు అందరూ. ఇదే టైంకి మేనేజర్ పంపిన మెసేజ్ వచ్చింది అమెరికా ఫ్రెండ్ వచ్చిందని. అప్పుడే అర్జున్ చూశాడు. గర్ల్ ఫ్రెండ్ నోళ్లు నొక్కుకున్నారు. కొందరు గర్ల్ ఫ్రెండా అని నోళ్లు నొక్కుకున్నారు. మహి కళ్ళల్లో అగ్నిజ్వాల, అర్జున్ కళ్ళల్లో తీవ్ర వేదన, వేద కళ్ళల్లో నిర్వేద.